మ్యాంగో బుట్ట డిజైన్ డ్రా చేశాను. ఇందులో చూసి పేపర్ మీద వేసుకుని వైట్ కార్బన్తో వేసుకోండి. ముందుగా 2 వరుసలు సిల్క్ గోల్డ్ దారంతో అవుట్లైన్ కుట్టాలి. ఇది కాడ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్ షేప్ తిరిగిన దగ్గర మొదలు పెడితే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. చివరికి వచ్చేసిన తర్వాత నీడిల్ కిందకి దింపుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. కిందనున్న డిజైన్ కూడా సేమ్ స్టిచ్తో వేసుకోవాలి. ఇవి కూడా కుట్టేసిన తర్వాత యాంకర్ కాటన్ థ్రెడ్ని మిడిలోకి ఎక్కించుకొని ఇక్కడ ఫిల్లింగ్ స్టిచ్ వేసుకుందాము. స్టార్ట్ చేసుకునేటప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్వల్గా వస్తాయి లైన్స్. పక్క నుంచే ఫిల్లింగ్ చేసుకుంటూ ఒక్కొక్క లైన్ వచ్చే విధంగా చూసుకోవాలి. పింక్ కలర్ యాంకర్ కాటన్ దారంతో కింద ఉన్న డిజైన్లో కూడా ఫిల్ చేసుకోవాలి. పక్క డిజైన్ కూడా ఇలానే ఫిల్ చేసేసుకుని పైన చిన్న చిన్న పెటల్స్లా వేసాను చూడండి. ఇక్కడ లేజీ డేజీ వేసుకుందాం. అదే సేమ్ కలర్ పింక్ కలర్ దారంతోనే వేసేసుకోవాలి ఇక్కడ. బ్లూ యాంకర్ దారంతో పైన ఫిల్ చేసుకుందాము. ఇక్కడ ముడికుట్టుతో వేస్తున్నాను. మొత్తం పైనంతా ఫిల్ చేసేయాలి. ఫస్ట్ ఒక లైన్లో ఫామ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఈ యాంకర్ దారానికి 6 వరుసలు ఉంటుంది కాబట్టి ఒక్కసారి తిప్పుకుంటే నీడిల్కి సరిపోతుంది. నీడిల్ పైకి తీసుకుని ఒకసారి నీడిల్కి తిప్పుకుని ఇమ్ముడు పడే వరకు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి ఆ దారాన్ని, లేదంటే చిక్కులు పడిపోతుంది. మొత్తం లైన్స్లా ఫామ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఈ మిగిలిన గ్యాప్స్లలో ఫిల్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నదో అక్కడి నుంచి మళ్ళీ ఫిల్ చేసేసినట్లయితే ఫుల్ అయిపోతుంది. నార్మల్గా ఫిల్ చేసినప్పుడు ఇంత నీట్గా రాదు. ఇలా ఫిల్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ షేప్ తిరిగిన దగ్గర కూడా 3 డాట్స్ కింద వేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టుకుందాము. ఇవి 0 సైజ్ గోల్డెన్ బీడ్స్. వీటిని కుట్టుకుందాము. వీటిని కుట్టుకోవడానికి కాటన్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి. ఈ లైన్కి సరిపడా పోసులు ఎక్కించుకుని ముందుగానే నీడిల్ కిందకి దింపేసుకోవాలి. ఈ మధ్యలో టాకాలు వేసుకోవాలి. ముందు వేసుకునేటప్పుడే లూజ్గా ఉంచుకోవాలి, మళ్ళీ టాకాలు పడాలి కదా. 3 బీడ్స్ వదిలేసుకుంటూ టాకాలు వేసుకుంటే సరిపోతుంది లైన్గా.
పైన లేజీ డేజీ స్టిచెస్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో నుంచి కూడా ఒక్కొక్క పూస వేసుకోవాలి. పైన 3 డాట్స్ వేసాం కదా, ఈ మధ్యలో ఒక పూస వేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.